ఈ మధ్య ఎప్స్టీన్ ఫైల్స్ అనే పదం తెగ వినిపిస్తోంది కదా. ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. సరే, ఈరోజు మనం ఈ ఫైల్స్ లోతుల్లోకి వెళ్ళి అసలివి ఏంటి, వీటి కథేంటి అనేది విడమరిచి చూద్దాం. చూడండి, జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధమున్న పెద్ద పెద్ద తలకాయల లిస్టేదో బయటకొచ్చిందని అందరూ అనుకుంటున్నారు. కాని అసలు నిజమేంటి? అది నిజంగానే ఒక లిస్టా, లేక దాని వెనుక వేరే కథ ఏమైనా ఉందా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన మొదటి, అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి అనుకుంటున్నట్లుగా ఏదో ఒక క్లయింట్ లిస్ట్ అస్సలు కాదు. మరి ఏంటివి అంటారా? నిజానికి ఇవి 2015లో గిలెన్ మ్యాక్స్వెల్, వర్జీనియా గిఫ్రే మధ్య జరిగిన ఒక పరువు నష్టం కేసుకి సంబంధించినవి. అంటే లక్షలాది పేజీల సాక్ష్యాలు, ఫ్లైట్ లాగ్స్, కోర్టు డాక్యుమెంట్లు అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇదొక కేస్ ఫైల్, నేరస్తుల జాబితా కాదు. అందుకే ఈ ఫైల్స్లో ఒకరి పేరు కనిపించిందంటే దానికి రకరకాల అర్థాలుండొచ్చు. ఒకరు బాధితులే కావచ్చు, ఇంకొకరు సాక్షి కావచ్చు, లేదా కేవలం మాటల మధ్యలో వాళ్ళ పేరు ప్రస్తావనకొచ్చుండొచ్చు. అందుకే ఇక్కడ సందర్భం అనేది చాలా చాలా కీలకం. సరే, మరి ఈ డాక్యుమెంట్లలో ఎవరెవరి పేర్లున్నాయి? కేవలం ఎప్స్టీన్ స్నేహితుల పేర్లేనా? కాదు. ఇందులో బాధితులున్నారు, అతనిపై ఆరోపణలు చేసిన వాళ్లున్నారు, వాళ్ల కథల్ని బయటపెట్టిన జర్నలిస్టులు, దర్యాప్తు చేసిన ఆఫీసర్లు కూడా ఉన్నారు. అంతేకాదు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, చివరికి రాజకుటుంబీకుల పేర్లు కూడా ఉన్నాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో. కాబట్టి ఇక్కడ మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ పత్రాలలో కేవలం ఒకరి పేరు కనిపించినంత మాత్రాన వాళ్లు ఏదో తప్పు చేసేశారని అనుకోవడానికి లేదు. నిజానికి ఈ ఫైల్స్లో పేరున్న చాలామంది తాము ఎలాంటి తప్పు చెయ్యలేదని ఇప్పటికీ స్పష్టం చేశారు. ఈ టేబుల్ చూస్తే ఆ సంక్లిష్టత ఏంటో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ప్రిన్స్ ఆండ్రూ మీద ఒక బాధితురాలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బిల్ క్లింటన్ పేరు ఎందుకొచ్చిందంటే ఆయన ఎప్స్టీన్ విమానంలో చాలాసార్లు ప్రయాణించారనుంది. ఇక స్టీఫెన్ హాకింగ్ పేరు చూసి ఆశ్చర్యపోవచ్చు. కాని ఒక ఆరోపణను అబద్ధమని నిరూపిస్తే రివార్డిస్తానన్న ఎప్స్టీన్ అన్నాడనే సందర్భంలో ఆయన పేరు వచ్చింది. అలాగే ఫేమస్ మెజీషియన్ డేవిడ్ కాపర్ఫీల్డ్ ఎప్స్టీన్ ఇంట్లో ఉన్నట్లుగా సాక్ష్యంలో ప్రస్తావించారు. చూశారు కదా, ప్రతి పేరు వెనక ఒక భిన్నమైన కథ, ఒక భిన్నమైన సందర్భం ఉంది. సో ఈ ఫైల్స్ అనేవి కేవలం కొద్దిమంది వ్యక్తుల గురించి కాదు, ఎప్స్టీన్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ రంగాలోకి ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ దారాలు మనని భారతదేశం వైపు కూడా తీసుకెళ్తున్నాయి. అవును, ఈ పత్రాల్లో ఇండియా కనెక్షన్ కూడా బయటపడింది. భారతీయ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఎప్స్టీన్తో జరిపిన సంభాషణల వివరాలిందులో ఉన్నాయి. వాళ్ల మధ్య భారత్ అమెరికా సంబంధాలు, రక్షణ సహకారం లాంటి విషయాలు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం అమెరికా అధికారులతో మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో అంబానీ సహాయం కోరారని కూడా ఆరోపణలున్నాయి. ఇంకో విషయమేంటంటే, అప్పట్లో రిటైర్డ్ దౌత్యవేత్తగా ఉండి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరి 2014 ఎన్నికల తర్వాత ఇండియాతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎప్స్టీన్కు ఈమెయిల్ చేశారని కూడా ఉంది. అయితే ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ప్రధాని మోదీకి సంబంధించిన ప్రస్తావనల్ని ఒక శిక్షపడిన నేరస్తుడి చెత్త ఆలోచనలు అంటూ కొట్టిపారేసింది. వాళ్ల దృష్టిలో వీటికెలాంటి విలువ లేదన్నమాట. ఈ సమాచారం బయటకు రావటం వల్ల నిజ జీవితంలో చాలా పెద్ద పరిణామాలే జరిగాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే 2022లో ప్రిన్స్ ఆండ్రూ తనపై ఆరోపణలు చేసిన మహిళతో కేసుని సెటిల్ చేసుకున్నారు. ఇక 2024 జనవరిలో ఈ డాక్యుమెంట్స్ బయటకు రావడం మొదలైంది. దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే, స్వీడన్ ఫర్ యుఎన్హెచ్సిఆర్ అధిపతి ఎప్స్టీన్ ద్వీపానికి వెళ్లిన విషయం బయటపడగానే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే ఈ ఫైల్స్ ఏం చూపిస్తున్నాయి, ఏం చూపించడం లేదు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇవేం చూపిస్తున్నాయంటే ఎప్స్టీన్ నెట్వర్క్ ఎంత పెద్దది, ఎంత ప్రభావవంతమైనది, ఇదొక అంతర్జాతీయ నెట్వర్క్ అని చూపిస్తున్నాయి. అలాగే శక్తివంతమైన వ్యక్తుల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాల వలయాన్ని బయటపెడుతున్నాయి. కానీ ఇవేం చూపించడం లేదంటే ఇది నేరంలో భాగస్వాములైన వాళ్ల క్లయింట్ లిస్ట్ కాదు. అలాగే ఇందులో పేరున్న ప్రతి ఒక్కరూ నేరం చేసినట్లుగా ఆటోమేటిక్ ప్రూఫ్ కూడా కాదు. ఈ తేడానే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ డాక్యుమెంట్స్ సైజ్ ఎంత అనుకుంటున్నారు? నమ్మలేరు, 6 మిలియన్లకు పైగా.
అవును, అక్షరాలా 6 మిలియన్లకు పైగా పేజీలు, పత్రాలు, వీడియోలు, ఇంత భారీ సమాచారాన్నిధి ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది. కాని దీన్ని పూర్తిగా విశ్లేషించి అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. లక్షలాది పేజీలు విడుదలయ్యాయి, ఎన్నో విషయాలు బయటకొచ్చాయి. అయినా సరే ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. ఈ మొత్తం కథలో మనకు ఇంకా తెలియనిది ఎంత? బహుశా ఈ ఫైల్స్ ఒక ముగింపు కాదు, ఇది కేవలం ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమేనేమో.